ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి షాక్ తగిలింది. సాయంత్రం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొందరు నేతలు జనసేనలో చేరనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, 3 కో-ఆప్షన్ సభ్యులు జనసేన కండువా కప్పుకోనున్నారు. వైసీపీ నేతల పార్టీ మార్పుపై మా ప్రతినిధి శ్రీనివాస్ గారు లైవ్ ద్వారా అందిస్తారు. ఓకే, థ్యాంక్ యూ దుర్గా. ఒంగోలులో వైసీపీ పార్టీకి జనసేన జలక్కిచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన నాయకుడు, అతను అక్కడ కార్పొరేషన్లో చక్రం తిప్పాడని చెప్పుకోవచ్చు. దాదాపు అక్కడ ఉండే ఒంగోలు కార్పొరేషన్కి సంబంధించి కూడా దాదాపు మెజార్టీ కార్పొరేటర్లు కూడా ఈరోజు వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున కూడా అంతా వాళ్ళు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. దాదాపు 19 మంది కార్పొరేటర్లు, అలాగే 3 కో-ఆప్షన్ సభ్యులు, దాదాపు 20 మంది కార్పొరేటర్లు, 3 కో-ఆప్షన్ సభ్యులు కూడా ఈరోజంతా వాళ్ళు జనసేన కండువా కప్పుకోబోతున్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలో చేరేలా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయన చక్రం తిప్పారు. మొత్తం చూసుకుంటే ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కూడా దాదాపు 20 మంది వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు, అలాగే 3 కో-ఆప్షన్ సభ్యులు కూడా వాళ్ళంతా కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు సాయంత్రం ఆ ముహూర్తం ఫిక్స్ అయింది. మొత్తం చూసుకుంటే మొత్తం ఒంగోలులోని కార్పొరేషన్లో ఉన్న అత్యధిక భాగం మటుకు ఈ 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరితే మటుకు మొత్తం కార్పొరేటర్ల మటుకు ఎక్కువ శాతం మటుకు కూటమికి, అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా కార్పొరేటర్లుగా మారే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకే ఒక్క సభ్యుడు ప్రస్తుతానికి వైసీపీకి ఉన్నట్టు కూడా సమాచారము. మొత్తం చూసుకుంటే మటుకు ఇప్పుడు వాళ్ళు జనసేనలోకి కూడా వాళ్ళు జాయిన్ అయితే మటుకు నెక్స్ట్ అక్కడ ఒంగోలు కార్పొరేషన్ మటుకు పూర్తిగా అది కూటమి ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు 20 మంది కార్పొరేటర్లు జనసేనకు జాయిన్ అవుతారో దాని తర్వాత భవిష్యత్తులో వాళ్ళు అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. అక్కడ ఉండే ఏదైతే వైసీపీకి చెందిన మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తొలగించేందుకు కూడా ఒక వ్యూహాత్మకంగా కూటమి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు జనసేన పార్టీలో చేరే 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో సంఖ్యాబలం పెరుగుతుంది. దీంతో అక్కడ ఒక వ్యూహం ప్రకారం మటుకు అక్కడ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కూడా అప్పుడు కూటమికే దక్కే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకుంటే ఈరోజు సాయంత్రం మటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో కూడా ఒంగోలుకు చెందిన మొత్తం 20 మంది కార్పొరేటర్లు, 3 కో-ఆప్షన్ సభ్యులు కూడా అక్కడ ఈరోజు జనసేన కండువా కప్పుకోబోతున్నారు. దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్.